హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడకనైతే చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా ఈ పప్పుతోటి ఎంతైనా అన్నం తినొచ్చు. అంత టేస్టీగా, అంత సూపర్గా ఉంటుంది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా పప్పుని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న పప్పుని వేసేసి ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కలు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు, పప్పు బాగా ఫైన్గా స్మూత్గా ఉడికేంత వరకు మనం 7-8 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అయితేనే అప్పుడు పప్పు బాగా మృదువుగా మెత్తగా ఉడికిపోతుంది. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా పప్పు అయితే మంచిగా అన్ని ముక్కలన్నీ బాగా మిక్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తడక కోసం మరొక్కసారి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్లో 1/2 కప్పు నెయ్యిని తీసుకొని, నెయ్యి మరుగుతున్నప్పుడు ఆవాలు తక్కువగా, జీలకర్ర ఎక్కువగా వేసుకొని సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ నేతిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి తడకాని పప్పు మీద వేసేసి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం బయట ఎక్కువగా మనీ పే చేసి తింటాం. అలా చేయకుండా ఇంట్లోనే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దాల్ తడకని చాలా సూపర్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.